ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగి ఓ మెగా సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. చిరుని స్ఫూర్తిగా తీసుకొని ఒక్కొక్కరిగా మెగా హీరోలు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంతంగా ఎదగాలనుకునే ఈ తరం నటీనటులకు చిరు సినీ ప్రస్థానం ఓ స్ఫూర్తి అని చెప్పాలి. ప్రస్తుతం చిరు తన 156వ సినిమా అయిన విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ విశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. చిరు కెరీర్ స్టార్టింగ్ నుండి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకొని తక్కువ ఎక్కువ అంటూ పాత్రల్లో భేదం చూడకుండా ఏ పాత్రలోనైనా రంగప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. నేటి తరం కుర్ర హీరోలతో సైతం పోటీ పడుతూ అదే జోష్లో కొనసాగుతున్నారు. అయితే కెరీర్ కొత్తలో ఎవరికైనా కాస్త ఒడిదుడుకులు తప్పవు. చిరు కెరీర్ ప్రారంభంలో కూడా ఎన్నో అవమానాలు చవిచూశారట. ఆ రోజు ఆ అవమానం తనలో కసి పెంచిందని, అదే తనను ఈ స్థాయిలో నిలిపింది అంటున్నారు చిరంజీవి. ఫస్ట్ టైం తెలుగు డిజిటల్ క్రియేటర్స్ మీట్ కు రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఫ్యామిలీ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ లో ఎదుర్కొన్న అవమానం గురించి చెప్పుకొచ్చారు చిరంజీవి. వాటిలో ఓ సంఘటనని గుర్తు చేసుకున్నారు. న్యాయం కావాలి అనే సినిమా. శారద చాలా గ్యాప్ తర్వాత ఆ చిత్రం చేశారు. డిఫెన్స్ లాయర్ గా ఆ సినిమాలో నటించారు. దానిలో జగ్గయ్య, రాధిక కూడా ఉన్నారు. ఇక ఆ సినిమాలో నిర్మాత క్రాంతి కుమార్ క్రేన్ పై కూర్చొని ఆపరేట్ చేస్తున్నారు. షూటింగ్ కావడంతో అక్కడ 300-400 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నన్ను పిలిచాడు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు చిరంజీవి. ఆ తర్వాత నేను వెళ్ళి నా బోర్డులో నిల్చున్నా. అప్పుడు క్రాంతి కుమార్ నన్ను అందరి ముందు అరిచాడు. ఏంటండి, మిమ్మల్ని కూడా పిలవాలా? వచ్చి ఇక్కడ పడుండలేరా ఏంటి మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా అంటూ అరిచారు. దీంతో నా గుండె పిండేసినట్టయింది అంటూ చిరు చెప్పుకొచ్చారు. ఆ సంఘటన తర్వాత తను మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదట. ఇక ఆ తర్వాత అదే రోజు సాయంత్రం క్రాంతి కుమార్ తనకు ఫోన్ చేసి వివరణ ఇచ్చుకున్నట్టు చెప్పుకొచ్చారు. శారదపై ఉన్న చిరాకును తనపై చూపించానని క్రాంతి కుమార్ క్షమించమని అడిగారట. కానీ అది సరైన పద్ధతి కాదని, అంతమంది ముందు అంత అవమానానికి గురి కావడం తనను చాలా బాధ పెట్టిందని చిరు క్రాంతి కుమార్తో అన్నారట. ఇక ఆ అవమానం చిరులో కసిని పెంచింది. క్రాంతి కుమార్ అన్న అన్ని మాటలు వదిలేసినా నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అనే మాటను మాత్రం చిరు వదలలేకపోయారట. అవును, నేను సూపర్ స్టార్ అయి చూపిస్తా అని ఆ రోజే డిసైడ్ అయ్యారట. ఆ అవమానాన్ని నా ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నా. అలాంటివి నా కెరీర్లో చాలా జరిగాయి. వాటన్నింటినీ నాకు అనుకూలంగా మార్చుకొని ఈ స్థాయికి ఎదిగా. నాకు ఎవరిపైనా ద్వేషం లేదు అంటూ తన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు చిరు.